క్రైస్తవ ప్రాథమిక హక్కులను కాపాడుకుందాం. క్రైస్తవ ప్రాథమిక హక్కులను క్రైస్తవ ప్రాథమిక హక్కులను కాపాడాలి. We want justice. We want justice. We want justice. We want justice. రాజ్యాంగం మనకి ఇచ్చినా కానీ దాన్ని ఏమాత్రం పరిగణలో తీసుకోకుండా ప్రెసిడెన్షియల్ ఆర్డర్ దాన్ని 100% దాన్ని ఖండించే విధంగా ఉంది. ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 1915 సవరిస్తే తప్ప భారతదేశంలో క్రైస్తవులకి న్యాయం జరగదని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇదే విధానంలో మనం పోరాడితే తప్ప సిక్కుల్ని ఏ విధంగా అయితే ఎస్సీలుగా పరిగణిస్తున్నారో, బౌద్ధుల్ని ఏ విధంగానైతే ఎస్సీలుగా పరిగణిస్తున్నారో, అదేవిధంగా క్రైస్తవుల్ని కూడా ఎస్సీలుగా పరిగణించి తద్వారా వచ్చే అట్రాసిటీస్ కానీ రిజర్వేషన్స్ కానీ ప్రతి ఒక్కటి మనకి అందే విధంగా మనం ఈరోజు చూస్తూ ఉంటే సమాజంలో చూస్తూ ఉన్నాం. ఎన్ని అరాచకాలు, మనం ఏదో వివక్ష పోయిందా? పోలేదు, ఎక్కడా పోలేదు. కాబట్టి మనం ప్రభుత్వాన్ని నిలదీయదలుచుకున్నాం, అదే నిలదీస్తూ ఉన్నాం. మమ్మల్ని ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 1950 సవరించి మమ్మల్ని ఎస్సీలుగా పరిగణించాల్సింది, దళిత క్రైస్తవులందరినీ ఎస్సీలుగా పరిగణించాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీ అందరూ ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మరియు విల్సన్ గారు నన్ను ఆహ్వానించినందుకు వారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.